భక్త సింగ్ గారు చనిపోయిన తర్వాత హైదరాబాదులో ప్రవీణ్ పగడాల గారికి అంత జన్మొచ్చారండి. భక్త్ సింగ్ అంటే ఎవరు తెలుసా మీకు అసలు? ఒక చరిత్ర. భక్త్ సింగ్ అనే పేరు ఒక చరిత్ర, భారతదేశానికి కాదు ప్రపంచానికి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అడిగినా ఇప్పుడు మన కనబడే దైవజనులు ఎవరి పేర్లు తెలియవు. దాంట్లో యేసన్న గారి పేరు కూడా తెలియకపోవచ్చు, దినకరన్ గారి పేరు కూడా తెలియకపోవచ్చు. కానీ ప్రపంచం అందరికీ తెలిసిన ఒకే ఒక పేరేంటి తెలుసండి? భక్త్ సింగ్. అలాంటి చరిత్ర ఆయన, అలాంటి సేవకుడు ఆయన. ఆ సేవకుడు తర్వాత అంతమంది ఈయనకి వచ్చారంట, అంతమంది. అసలు ఇదంతా నువ్వు ఎందుకు కలిగించావు? నువ్వు చూసేదేవుడుగా, చూసేదేవుడు కదా, చూసేదేవుడు కదా. ఆయన న్యాయాధిపతి. ఆయన ఆయన ఎందుకు అలా చేసుకుంటాడు? ఆయన ఇదంతా అలర చేయడం అదేం చెప్తాం. నాకు అప్పుడు అనిపించింది, నువ్వు ఆయన కొరకు ఎంతమందిని రేపి ఇంతమందితో ప్రార్థన చేయించావు, ఇంతమందితో ప్రార్థన చేయించావు అంటే కనుక నీ ఆలోచన ఏదో ఉంది అతని ఎడల, నీ ఉద్దేశం ఏదో ఉంది. 3 నాళ్ళు ముచ్చట అయిపోవడం కుదర కాదు, ఏదో ఉంది నీ ఉద్దేశం.